బ్రతుకాలేనయ్యా నీవే లేకున్నా నేనున్నానేనయ్యా నీ తోడే లేకున్నా బ్రతుకాలేనయ్యా రాజా నీ సన్నిధిలో నేనుండాలయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీవుంటే నడుచుతా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీవుంటే నడుచుతా విశ్వానికి కర్తా నీవే నా గమ్యము నీ పాటలు నడుచుట నాకెంతో ఇష్టము విశ్వానికి కర్తా నీవే నా గమ్యము నీ పాటలు నడుచుట నాకెంతో ఇష్టము నిన్ను వించిన దేవుడే లేడయ్యా నిన్ను వించిన ఏ దేవుడు లేడయ్యా నేనుండలేనయ్యా నే బ్రతుకలేనయ్యా నేనుండలేనయ్యా నే బ్రతుకలేనయ్యా నీవే లేకున్నా నేనున్నానేనయ్యా నీ తోడే లేకున్నా నేనున్నానేనయ్యా రాజా నీ సన్నిధిలో నేనుండానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలో నేనుండానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం నిన్నారాధించుకునే విలువైన అవకాశం నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం నిన్నారాధించుకునే విలువైన అవకాశం కోల్పోయినావన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి దర్శించుటకును కోల్పోయినావన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి దర్శించుటకును నీవే రాకపోతే ఏమైపోదును నీవే రాకపోతే ఏమైపోదును నేనుండలేనయ్యా నే బ్రతుకలేనయ్యా నేనుండలేనయ్యా నే బ్రతుకలేనయ్యా నీవే లేకున్నా నేనున్నానేనయ్యా నీ తోడే లేకున్నా నే బ్రతుకలేనయ్యా రాజా నీ సన్నిధిలో నేనుండానయ్యా ఆరాధించు బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలో నేనుండానయ్యా మనసారా ఆరాధించు బ్రతికేస్తానయ్యా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
వాక్య భాగం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనం. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేనును మిమ్మును అలాగూ ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. చిన్న ప్రార్థన చేస్తున్నాం. జీవగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మొక్కుతూ మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సాయంకాల వేళలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం ప్రభువా. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను బట్టి, రావాల్సిన ప్రతి బిడ్డను బట్టి, యేసయ్య మేము ఉన్నటువంటి ప్రాంగణములను బట్టి, ఆన్లైన్లో ఉన్నటువంటి బిడ్డలను బట్టి అందరినీ కూడా మీ రక్త ప్రోక్షణ కిందకి తీసుకుని వస్తూ ఉన్నాం. యేసయ్య నన్ను మమ్మల్ని అందరినీ కూడా మీ రక్తంలో సంపూర్ణంగా కడిగి పవిత్రపరచండి ప్రభువా. మీ రక్తంలో ఉన్న విడుదల, విమోచన, మీ రక్తంలో ఉన్న స్వస్థత, ఆరోగ్యం, నెమ్మది, మీ రక్తంలో ఉన్న విజయం, ఆశీర్వాదం యేసు ప్రభువా మీరు మాకు అనుగ్రహించండి నాయన. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను లార్డ్ జీసస్. నా దేవ, నా ప్రభువనైనా తండ్రి ప్రభా, మీ వాక్యములోని వెలుగును మేము చూచుటకు యేసు ప్రభా, ఆ వెలుగులాగా ప్రకాశించుటకు యేసు ప్రభా మీకు అధికమైన కృపను మాకు ప్రసాదించండి తండ్రి. ఇక్కడ ఉన్న వారందరికంటే నేను యోగ్యునని ఇక్కడ నిలబడుకోలేదు, కానీ మీరు ఇచ్చిన కృపను బట్టి యేసయ్య మీరు ఇచ్చినటువంటి తండ్రి నా దేవ, నా ప్రభా కేవలం కృప, గ్రేస్ బట్టి యేసు ప్రభా, ఫేవర్ను బట్టి ప్రభా నిలబడి నా తండ్రి. అంతకంటే మరేమి కాదని ఒప్పుకుంటున్నాను యేసు ప్రభా. తండ్రి నన్ను మమ్మల్ని అందరినీ కూడా ప్రభనైనా లార్డ్ జీసస్ మీ యొక్క తండ్రి ప్రభనైనా సిలువ దగ్గరికి మేము వస్తూ ఉండగా యేసయ్య తండ్రి మీరు మాట్లాడవలసిందిగా బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. సంపూర్ణంగా నన్ను మీ సర్వసాత్మ మరుగుపరిచి నా నాలుకను, పెదవులను, నా నోటిని, స్వరాన్ని యేసు ప్రభా, నా తలంపులను మీరు ముంచి ప్రభా ప్రతి మాట కూడా కేవలం ఆత్మచేత ప్రేరేపించబడినదై, ఆత్మచేత కుటుంబమయ్యబడినదై ఉన్నట్లను మా జీవిత కాలానికి సరిపోయే రీతిగా యేసు ప్రభా తండ్రి ప్రభా మీ యొక్క వాక్య సందేశం ఉండటకు మీకు అధికమైన కృపను ప్రసాదించండి. మీ వాక్యం కేవలం వినువారు మాత్రం కాకుండా ఆచరించేవారుగా ఉండే గొప్ప కృపను మీరు మాకు ప్రసాదించండి. మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు పేరుతో ప్రార్థించుకున్నందుకు ఈ నామం తండ్రి ఆమేన్. ప్రేమైన వాళ్ళారా, గత కొద్ది వారాలుగా మనము ఈ యొక్క ఫలించుట అనేటువంటి అంశాన్ని గురించి ధ్యానం చేస్తున్నాం. ఈ ఫలించుట అనే అంశాన్ని గురించి ప్రభు మాట్లాడుతూ 15వ అధ్యాయం 1వ వచనం నుంచి కూడా 8వ వరకు మనము ధ్యానం చేస్తాం. అనేక వారాలు మనం ధ్యానం చేస్తాం. కానీ ఈ 9వ వచనంకి వచ్చేపాటికి ఇది చాలా డిఫరెంట్గా కనపడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇక్కడ ఫలించదాని గురించి మాట్లాడటం లేదు, కానీ ప్రభు ఏమంటున్నాడంటే మనం చూసినట్లయితే తండ్రి నన్ను ఎలాగ ప్రేమించను, నేను మిమ్మల్ని ఎలాగ ప్రేమించితిని, నేను మిమ్మల్ని అలాగ ప్రేమించితిని, నా ప్రేమ యందు నిలిచియుండుడి అని చెప్తూ ఉన్నట్టుగా చూస్తాం. అంతవరకు మనం చూసినట్లయితే మీరు నా యందు నిలిచి ఉండండి, తీగ ద్రాక్షవలను నిలిచి ఉంటే ఎలాగో ఫలిస్తుందో అలాగున మీరు నా యందు నిలిచి ఉండండి, నేను మీ యందు నిలిచి ఉన్నప్పుడు మీరు బహుగా ఫలిస్తారు. ఈ రీతిగా ప్రభు చెప్పాడు. కానీ ఇక్కడికి వచ్చి వాటిని గమనించినట్లయితే తండ్రి నన్ను ఎలాగ ప్రేమించాడో నేను మిమ్మల్ని అలాగనే ప్రేమించాను, కాబట్టి మీరు ప్రేమ యందు నిలిచి ఉండండి అని చెప్తూ ఉన్నట్టుగా చూస్తాం. కానీ నాకు అనిపించింది అసలు ఎందుకు పొంతం లేకుండా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. సో ఒక సైడ్ ఏమో మాట్లాడుతూ ఉన్నాడు, మీరు ఫలించాలి, వృద్ధి పొందాలి, కాబట్టి మీరు నా యందు నిలిచి ఉండండి అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే మీ యందు నేను నిలిచి ఉండాలి, నా యందు మీరు నిలిచి ఉంటేనే, మీ యందు నా వాక్యం మీరు నిలిచి ఉంటేనే అప్పుడు మీరు ఫలిస్తారు అని చెప్పినటువంటి ప్రభు సడన్ గా గమనించినట్లయితే ఇక్కడ 9వ వచనంలోకి వచ్చేపాటికి తండ్రి నన్ను ఎలాగ ప్రేమించాడో మిమ్మల్ని నేను అలాగే ప్రేమించాను, మీరు ప్రేమ యందు నిలిచి ఉండండి, లేకపోతే మీరు ఆ రీతిగా నాలో నిలిచి ఉండండి అని ప్రభు చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో దానికి అంటే 1వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం ధ్యానం చేసిన అంశానికి ఈ 9వ వచనానికి ఏదైనా రిలేషన్ ఉందా అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఇచ్చినట్టు కొన్ని అంశాలు నేను మేము దగ్గరకు తీసుకొని రావాలని ఆశపడుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో కొద్దిసేపు అసలు ఫలించడానికి ముఖ్యమైనటువంటి రూట్ కాజ్ ఎంతో ప్రభు ఈ సాయంకాల సమయంలో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ప్రభువునందు మనం నిలిచి ఉండడం అంటే ఏంటో, ప్రభు మన ఎందుకు నిలిచి ఉండటం అంటే ఏంటో మనం చాలా తేటంగా మనం చూసాం. ప్రియమైన దేవుడారా, కానీ
ఈ సాయంకాల సమయంలో ప్రభు మాట్లాడాలనుకున్నది ఏంటంటే ప్రియుల వాళ్ళగా వాటన్నిటికీ రూట్ కాజ్, వాటన్నిటికీ ముఖ్యమైనటువంటి ఆ యొక్క వేరు లాంటిది ఏంటంటే ప్రేమ గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, గమనించినట్లయితే ప్రియుల వాళ్ళగా, సో తీగ ద్రాక్షవల్లిలో ఎలా నిలిచి ఉంటుందో అలాగుననే ప్రియుల వాళ్ళగా తీగ ద్రాక్షవల్లిలో ఎలా నిలిచి ఉంటుందో అలాగుననే మీరేం చేయాలంట, మీరు ప్రేమ ఎంత నిలిచి ఉండండి అని మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. వై, ఎందుకు ప్రభు ఇలా మాట్లాడుతున్నాడు? ఈ విధంగా చెప్పాలంటే ఏదైనా మనం ఫ్రూట్, నేను ఎప్పుడు కూడా ముందు నుంచి కూడా చెప్తున్నాను, ప్రియమైన దేవుళ్ళరా, క్రైస్తవునిగా మనకు ఆత్మీయ వరాలు లేకపోయినా పర్వాలేదు, కానీ ఆత్మ ఫలాలు ఖచ్చితంగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డగాను ఉన్నావంటే, దేవుని ఆ పేరును పెంచుకున్నావంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, we need to reflect the fruit of the Lord. దేవుని యొక్క ఆ యొక్క ఫ్రూట్ ను, దేవుని యొక్క ఆ ఫలాన్ని మనం ఫలించి తీరాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయ వరాలు అనేటువంటి దేవుడు ఒక్కొక్కరికి పంచి ఇస్తాడు. దేవుడు తన కృప చొప్పున పంచి ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఈ యొక్క ఫలాలు అనేటివి కృప చొప్పున కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఫలాలు అనేటివి ఏ రీతిగా ఉంటాయంటే, నువ్వు దేవుని యందు ఎంత లోతుగా ఉన్నావో అంతగా ఫలిస్తూ ఉంటావు. అంతే, దేవుని యందు ఎంత లోతుగా ఉన్నావో అంత ఫలిస్తూ ఉంటావు. ప్రేమైన దేవుని లేదు ప్రతి ఒక్కరికి కూడా ఫలించడం లేదా, దేవుని ప్రేమ యందు లేవు, దేవుని యందు నువ్వు నిలిచి లేవు. అంతే, వెరీ సింపుల్. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో ఈ ఫలించటము అనేది ప్రతి ఒక్కరికి, ప్రతి క్రైస్తవునికి, ప్రతి ఒక్కరు రక్షణ పొందిన ప్రతి బిడ్డ కూడా ఫలాలు ఫలించాలి. అంతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయ వరాలు ఉన్నాయా లేదా పక్కన పడేది, దేవుడు కృప చూపించి ఇస్తే మంచిది, ఒకవేళ ఇవ్వకపోయినా కూడా మంచిదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. కానీ ప్రతి ఒక్కరు ఈ మాత్రం కలిగి ఉండాలి, ఖచ్చితంగా ఇది కలిగి. మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం మనం చూస్తే ప్రవచనాలు ఇవన్నీ కూడా చెప్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని ఆత్మీయ వరాల గురించి మాట్లాడుతూ ప్రేమ లేని వాడినైతే వ్యర్థం అని చెప్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రేమ లేకపోతే వ్యర్థం అని చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఒక వ్యక్తి దేవుల్లో ఉన్నాడు అనే దానికి గుర్తు ఏంటంటే ప్రేమ కలిగి ఉండటం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ. ఈ సాయంకాల సమయంలో ప్రభు అదే మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక వ్యక్తి ఫలించాలంటే, ఒక సంఘం ఫలించాలంటే, లేకపోతే ఒక ఫెలోషిప్ ఫలించాలంటే, ఒక కుటుంబం ఫలించాలంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ యందు నిలిచి ఉండాలి. దేవుని యందు నిలిచి ఉండటం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని ప్రేమ యందు నిలిచి ఉండాలి. మనం గమనించినట్లయితే మొదటి యోహాను పత్రికలో మనం గమనించినట్లయితే మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. ఒక వ్యక్తిలో ప్రేమ అనేది లేకపోతే, ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేమ స్వరూపి, గాడ్ ఈజ్ లవ్. ఇంగ్లీష్ లో చాలా బ్యూటిఫుల్ గా రాయబడినట్టుగా చూస్తున్నాం. ఇంగ్లీష్ కంటే తెలుగులో ఇంకా ప్రేమ స్వరూపి అని రాయబడింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో దేవుడు ప్రేమ స్వరూపి అన్నాడు. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగను కూడా ఎరగడంట. కనీసం he does not know who is God. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాను, దేవునిలో ఉన్నాను, లేకపోతే నేను ఆత్మీయంగా చాలా బలంగా ఉన్నానని చెప్పుకుంటూ నీలో ప్రేమ అనేది మత్సు కూడా కనపడలేకపోతే అసలు నువ్వు దేవుని ఎరగలేదని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. అదే అధ్యాయంలో 16వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నాము. సో దేవుడు ప్రేమాస్వరూపే ఉన్నాడు. ప్రేమైన దేవుడు. సో మనం ఆ రీతిగా ఉండాలి. అసలు ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడని కూడా వ్రాయబడి ఉంటుంది. తర్వాత 3వ అధ్యాయం చూస్తాం. ప్రేమ వాళ్ళ దేవుని వాక్యం సెలవిస్తున్న చాలా క్లియర్గా మనం చూసినట్లయితే, సో దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. ఆ ప్రేమయ్య ఉన్నటువంటి దేవుణ్ణి, ప్రేమైన దేవుడులరా, ఆ ప్రేమను మనము కనపరచలేకపోతే మనము ఫలించడం అనేది శూన్యం. ఇంకా నువ్వు అసలు దేవుణ్ణి ఎరగలేదు. దేవుణ్ణి ఎరగనప్పుడు నువ్వు ఫలించడం అనేది ఎంత మాత్రం నీ జీవితంలో ఉండదు అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సరే, అందుకే మనం చూస్తాం కదా, దేవుడు మొదటగా మనల్ని ప్రేమించాడంట. మనం దేవుడిని మొదటగా ప్రేమించలేదు. చూడండి, మనం గమనించినట్లయితే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చదువుకుందాం.
ఆయన ఆజ్ఞను గైకొన్నవాడు ఆయన ఎందు నిలిచి ఉండును, ఆయన వాని ఎందు నిలిచి ఉండును, ఆయన మన ఎందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకొచ్చున్నాము. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. చూడండి 4 పంతులు చూడండి. ఆయన మొదట మనల్ని ప్రేమించను కనుక, ఆయనే మొదట మనల్ని ప్రేమించను కనుక మనం ప్రేమించుచున్నాము. ఎస్, దేవుణ్ణి వై వి ఆర్ లవింగ్ గాడ్ అంటే ఆయన మొదటగా నిన్ను ప్రేమించాడు కనుక నువ్వు ఆయన ప్రేమిస్తూ ఉన్నావు. ఇట్స్ నాట్ దట్ యు ఆర్ లవింగ్ గాడ్. ప్రేమైన దేవుని పిల్లరా, నేను దేవుని ఎంతగా ప్రేమిస్తున్నాను, దేవుని కోసం ఏమో చేస్తున్నాను చెప్పుకోవడం కాదు. కానీ ప్రేమైన దేవుని పిల్లరా, ఆయనే మొదటగా నిన్ను ప్రేమించను గనక నువ్వు ఆయన ప్రేమిస్తా ఉన్నావు. ఆయన మొదటగా మనల్ని ప్రేమించాడు. ఆయన మొదటగా మన కోసం రక్తం దార్చాడు. ఆయన మన కోసం తన శరీరాన్ని అర్పణ చెప్పాడు. ఆయన మన కోసం మరణించాడు. ప్రేమైన దేవుని పిల్లరా, దేవుని ప్రేమ ఈ రీతిగా మనకు వెల్లడవుతుంది అని యోహాను భక్తులు చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. దేవుని ప్రేమను అర్థం చేసుకున్న వారు ఎవరో తెలుసా? యోహాను భక్తులు. ప్రేమైన దేవుని పిల్లరా, శిష్యులందరూ గమనించినట్లయితే దేవుని ప్రేమను ఖచ్చితంగా నిఖార్సుగా తెలుసుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే యోహాను భక్తులు. అందుకే బైబిల్లో వ్రాయబడింది యేసు రొమ్మున ఆనుకొని ఉన్న శిష్యుడు అని బైబిల్లో వ్రాయబడింది. ప్రేమైన దేవుని పిల్లరా, యేసు రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి శిష్యుడు. ప్రియమైన దేవుళ్ళరా, దేవుని యొక్క ప్రేమను ఎవరైతే తెలుసుకుంటారో వారు యేసు రొమ్మున ఆనుకున్న వారుగా ఉంటారు. యేసు అనుచారకులుగా ఉంటారు. యేసును వెల్లడి చేసేవారుగా ఉంటారు. యేసును వెల్లడి చేయడం అంటే ఏదో ప్రచారం చేయడం కాదండి. దయచేసి గమనించండి, ఇది తప్పుడు బోధ గమనించినట్లయితే. సో యేసును ఇతరులకు కనపరచడం అంటే, యేసును ఇతరులకు ప్రకటించడం అంటే ఏదో వాక్యాన్ని బోధించడం కాదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసును ప్రకటించడం అంటే యేసు ప్రేమను వెల్లడిపరచాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ. ప్రేమ వాళ్ళరా, మనం చాలా రాంగ్ బోధలో ఉన్నాం. కొన్నిసార్లు గమనించినట్లయితే ఏదో మనం పోయి వాక్య పరిచయం చేస్తేనే పరిచయం చేసేట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. నో, దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఉన్న చోటనే దేవుని ప్రేమను వెల్లడి చేయడానికి ప్రయత్నం చేయి. చాలా ఆటోమేటిక్ గా ప్రజలు దేవుని గురించి తెలుసుకోవడం ప్రారంభిస్తారు. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎవరిని బాప్తిసం తీసుకోమని చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎవరిని కూడా మీరు రక్షణ పొందండి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమను వారు రుచి చూచినట్లుగా ఒక్కసారిగా మనం వెల్లడిపరిచినట్లయితే, ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను పైకెత్తబడినప్పుడు అనేకులను ఆకర్షించుకుందును. దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను పైకెత్తబడినప్పుడు మనం పైకెత్తాల్సింది దేవుని ప్రేమను. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను, యేసు ప్రభు ఇందాక మనం చూసాం, దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఒక పర్ఫ్యూమ్ బాటిల్ను మీరు ఎంతగా నలగొడితే అది ఎంతగా సువాసన వెదజల్లుతుందో, ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభును అంతగా నల్లగొడితే ఆయన ప్రేమను వెల్లడి చిందించాడంటే, రక్తాన్ని చిందించాడనే దానికంటే ఆయన ప్రేమను చిందించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే అక్కడ ఉన్నటువంటి సైనికులు గమనించినట్లయితే నిజంగా ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు ఒప్పుకోవడం ప్రారంభించారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఒప్పుకోవడం ప్రారంభించారు? వై? బికాస్ ఆయన చెప్పినటువంటి మాటలను బట్టి, ఆయన వెల్లడి చేసినటువంటి ప్రేమను బట్టి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎంత నలగొడుతుంటే అంత ప్రేమను వెదజల్లాడు, అంత ప్రేమను చిందించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రేమను రుచి చూచిన ప్రతి ఒక్కరు కూడా యేసు రక్షకుడని తెలుసుకుంటారు. అంతే, యేసు దేవుడని తెలుసుకుంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఏం ప్రకటన చేయాల్సిన అవసరం లేదు, ఏ ప్రచారం చేయనక్కర్లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏ ఒక్కరికి మనం బలవంత పెట్టనక్కర్లేదు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉంది. జస్ట్ యు బీ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్. దేవుని ప్రేమ నీ ద్వారా వెల్లడిపరచాలి. అదిగా నువ్వు చేయగలిగితే, ఒక ట్రాన్స్పరెంట్ గా నువ్వు చేయగలిగినట్లయితే, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆటోమేటిక్ గా ప్రజలు దేవుని గురించి తెలుసుకోవడం ప్రారంభిస్తారు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అందుకే నాకు అర్థం కాలేదు మొట్టమొదటిగా యేసు ప్రభు ఎందుకు మాట చెప్పాడు. యేసు ప్రభు ఫలించడాన్ని గురించి మాట్లాడుతున్నాడు. 1వ వచనం నుంచి 8వ వచనం దాకా. సడన్ గా వచ్చేపాటికి 9వ వచనంలో తండ్రి నన్ను ఏ రీతిగా ప్రేమించాడో నేను మిమ్మల్ని ఆరాధన ప్రేమించాను, కాబట్టి మీరు నా ప్రేమ యందు నిలిచి ఉండండి అని ప్రభు చెప్తున్న మాట నిజంగా నాకు అర్థం కాక కొద్దిసేపు నిలబడిపోయాను. ప్రేమైన దేవుని పిల్లరా, దెన్ గాడ్ స్టార్టెడ్ స్పీకింగ్. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఆ ప్రేమ యందు మనం నిలిచి ఉండకపోతే, దేవుని ప్రేమలో దేవుని తెలుసుకున్నామంటే దేవుని ప్రేమను తెలుసుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని తెలుసుకోవడం కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యాన్ని చాలా మంది తెలియకపోయినా కూడా మీరు గమనించడం లేదు, హిందువులు మనకంటే బాగా ఏం చేస్తారు, బట్టి ఉంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కొంతమంది నేను చూశాను యూట్యూబ్ లో, మనకంటే వాక్యాలు వాళ్ళు బాగా చెప్తున్నారు. మీ ప్రభు ఈ రీతిగా చెప్పాడు కదా,
మీరేం చేస్తున్నారు అని క్వశ్చన్ చేస్తున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సో మనకంటే బాగా వాళ్ళు వాక్యాన్ని గుర్తు పెట్టుకున్నారు. మనం చూస్తాం, బైబిల్లో కూడా మనం చూస్తాం. యేసు ప్రభు శిష్యుల కంటే యేసు ప్రభు యొక్క శత్రువులు ఏం చేస్తారో తెలుసా? యేసు ప్రభు చెప్పిన మాటలను గుర్తుపెట్టుకున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. నేను లేచి మీకంటే ముందుగా నేను గలిలయకు వెళ్తాను అంటే ప్రభు చెప్పింది మర్చిపోయారు శిష్యులు. ఎక్కడికో వెళ్ళి దాక్కుని ఏడుస్తూ తలుపులు వేసుకుని గడియలు వేసుకుని భయపడుతూ వణుకుతూ ఉన్నారు. కానీ ఆయనను ప్రియమైన దేవుని బిడ్డలారా, సిలువేసినటువంటి వారు, సిలువ వేయడానికి సహకరించిన వారు ఆయన శత్రువులు ఏం చేశారంటే, మేము యేసు ప్రభు చెప్పింది మాకు గుర్తుంది, ఆయన 3వ రోజు లేస్తానన్నాడు, 3వ రోజు లేస్తానన్నాడు, గలిలయకు పోతానన్నాడు, మాకు గుర్తుంది ఇంకా అని వాళ్ళు చెప్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సార్లు మనం ఏం చేస్తామో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. వాక్యం గుర్తు లేకపోతే వాక్యం బాగా తెలుసు అని ఫీల్ అవుతూ ఉంటాం. నో, నీకంటే ముఖ్యంగా ఎవరికి తెలుసు? బాగా సాతానుకు బాగా తెలుసు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాడు? వాక్యాలు ఎత్తి చూపిస్తున్నాడు. అవునా కాదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకంటే మనకంటే బాగా వాక్యాలు వారికి తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం తినటం దేవుని తెలుసుకోవటం కాదు. సాతానుకు దేవుడు అంటే ఎవరో తెలియకుండా ఉంది. వాక్యం తెలుసు, బాగా వాక్యం తెలుసు, కానీ ఆ దేవుడు నీ తెలుసుకోలేకపోతున్నాడు. దేవుడి ప్రేమను తెలుసుకోలేకపోతే, లేకపోతే ఆ సాతానుడు వచ్చి యేసు పాదాల దగ్గర కూర్చొని ప్రియమైన దేవుడురా లేకపోతే తన జీవితాన్ని మరొకసారి సమర్పించుకునేవాడు. ప్రియమైన దేవుడురా, ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నిజంగా మన జీవితాలు ప్రశ్నించుకోవాలి. అసలు ఆ ఫ్రూట్ఫుల్నెస్ అనేది ఏంటంటే, ప్రియమైన దేవుడురా, దేవుని ప్రేమ యందు మనం నిలిచి ఉండకపోతే మన జీవితంలో ఒక్క ఫ్రూట్ కూడా ఉండదు. ప్రియమైన దేవుడురా, ఈ ఫ్రూట్ అనేది అవుట్వర్డ్ గా కనిపించేది. దయచేసి గమనించండి, చాలా జాగ్రత్తగా వినాలి. చాలా లోతైన వాక్యం ఈరోజు గమనించినట్లయితే, ఈ ఫ్రూట్ అనేది ఏంటంటే బయట కనిపించేది, కానీ అది ఎప్పుడు ఫలిస్తుంది? తీగ బాగా ఆ యొక్క రూట్ నుంచి ఆ యొక్క జీవాన్ని స్వీకరించినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రూట్ లో బలంగా ఉన్నప్పుడు ప్రియమైన ఒక బలమైన ఫ్రూట్ బయటకు వస్తుందండి. దయచేసి గమనించండి, ఇంతలా ఫ్రూట్ అది ఫలించాలంటే ఒక సన్న తీగ, ప్రియమైన దేవుని బిడ్డలారా, దానికి ఎంత బలం ఉండాలండి. దయచేసి గమనించండి, దానికి ఎంత జీవం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి, ఈ ఫ్రూట్ అనేది బయట కనపడుతుంది అంతే, కానీ అది ఆ రూట్ లో నుంచి ఎంతగా జుర్రుకుంటుంది, ఎంతగా దాంట్లో నాని ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాన్ని బట్టి ఆ ఫ్రూట్ వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నిజంగా ప్రభు ప్రేమ యందు మనం నిజంగా నిలిచి ఉన్నామా? ప్రభు ప్రేమ యందు నిలిచి ఉండకపోతే నేను ఫలించాలి అనేది కేవలం ఏంటంటే యాక్షన్స్ తో ఉన్నట్టుగా ఉంటుంది, కానీ యాక్చువల్ గా ఫలితం ఏమాత్రం ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ప్రేమ కలిగి ఉండు, ఇదిగో నువ్వు దుప్పటి కప్పుకో, నువ్వు సరిగాసుకో. మొదటి యోహాను పత్రికలో ఈ యొక్క ప్రేమను గురించి ఈ యొక్క భక్తుడు చాలా చక్కగా రాస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకడు అక్కడలో ఉన్నప్పుడు వాడికి అక్కడ తీర్చకుండా నువ్వు సరిగాసుకో, నువ్వు దుప్పటి కప్పుకో, నువ్వు బోధినో చెప్తూ ఉంటారు. ప్రేమ అసలు అన్నం పెట్టాడు, నువ్వు తినాలా, బాగా స్ట్రెంత్ పొందుకోవాలా. అవసరమైంది ఎవరు? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ కలిగిన వారు ఏం చేయాలంటే మొట్టమొదటిగా వారి అవసరతలు తీర్చేవారుగా, వారి అక్కరను తీర్చేవారుగా ఉండటం ప్రారంభిస్తారు. ప్రేమ వల్ల దేవుడి వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. దేవుడు ప్రేమ ఉన్నాడు, ఆ ప్రేమ తట్టుకోలేకపోయిందండి. తాను సృష్టించిన మానవుడు చనిపోతూ ఉంటే, తాను సృష్టించిన మానవుడు దూరం అయిపోతూ ఉంటే, దేవుడు తట్టుకోలేక సమీపింపరాని తేజస్సులో అమరత్వంలో ఉన్నటువంటి ఆ గొప్ప దేవుడు ఏం చేశాడు తెలుసా? ఈ పాపపు లోకానికి రావటానికి కూడా ఏమాత్రం కూడా వెనుకాడలేదు. తన స్వంత కుమారుని పంపించడానికి కూడా ఎంత మాత్రం వెనుకాడలేదు. ఇందులో ప్రేమ ఉన్నది అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. ఇందులో ప్రేమ ఉంది. తన స్వంత కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి, ప్రేమైన అద్వితీయం అంటే తెలుసా? విడదీయలేనిది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ద్వితీయం కాలేనిది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అంటే త్రిత్వం ఎప్పుడు కూడా ఎవరు కూడా విడదీయలేనటువంటిది. ప్రేమైన దేవుని బిడ్డలారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఎవరు కూడా విడదీయలేరు. ప్రేమైన వాళ్ళరా, అలాంటిది ఏం చేశాడు తెలుసా? దేవుడు ఏం చేశాడంటే తన స్వంత కుమారుని ఏం చేశాడు? పంపించాడు. ఒక్కసారిగా విడిపోయారండి. ప్రేమైన వాళ్ళ దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. ఎందుకోసం? ఆయన నిన్ను నన్ను అంతగా ప్రేమించాడు కాబట్టి. ప్రేమైన వాళ్ళరా, ఇందులో ప్రేమ ఉంది. ఆ ప్రేమ అనేది నీలో లేకపోతే నీలో ఫ్రూట్ అనేది శూన్యం అని యేసు ప్రభు చాలా క్లియర్గా, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ 15వ అధ్యాయానికి ఒక ఏమంటారు దాన్ని, ఈ వాక్యం సెంటర్ ఆఫ్ ఒకవేళ చెప్పుకోవచ్చు. ప్రేమ దేవుడారా, సో సెంటర్ పాయింట్ అనమాట. సో దేవుని ప్రేమ కలిగి ఉండాలని దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. సో దేవుని
అపాయిడ్ ఇన్ మీ, నా యందు నిలిచి ఉండడం అంటే ఏంటో తెలుసా? నా ప్రేమ యందు మీరు నిలిచి ఉండడం అన్నట్టుగా యేసుప్రభు చెప్తున్నాడు. అంటే సింపుల్ గా చెప్పాలంటే నా యందు నిలిచి ఉండడం అంటే ఏంటో నా ప్రేమ యందు నిలిచి ఉండాలి. ఆ ప్రేమ ఏంటి? తండ్రి నన్ను ఎలాగ ప్రేమించినా అలాగే నన్ను ప్రేమించాను కదా, అలాగే మీరేం చేయాలి? మీరు ప్రేమ కలిగి ఉండాలి. అలాంటి ప్రేమ కలిగి ఉండాలి. తండ్రి ప్రేమను నేను ఏ రీతిగా కలిగి ఉన్నానో, నా ప్రేమను మీకు ఏ రీతిగా పంచానో అదే ప్రేమను మీరు కలిగి ఉండాలి. దీన్ని మనం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అది లేకపోతే నువ్వు ఎన్ని వాక్యాలు చెప్పినా, ఎంత రెఫరెన్స్లు గుర్తు తెచ్చుకున్నా, ఎంత ఆత్మీయంగా ఉన్నామని బలంగా ఉన్నామని ఫీల్ అయినా, ప్రేమైన దేవుని ద్వారా ఒక్క ఆత్మీయ ఫలం కూడా ఉండదు. ఒక్క ఫలం కూడా మన జీవితంలో ఉండదు. ప్రేమైన దేవుని ద్వారా నిన్ను గురించి ఏ ఒక్కరు కూడా సాక్ష్యం చెప్పలేరు. పలానా వ్యక్తి ద్వారా నేను మేలు పొందుకున్నాను, పలానా వ్యక్తి ద్వారా నేను ఫ్రూట్ సంపాదించుకున్నాను, ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పలేరు ప్రేమైన దేవుని ద్వారా. ఎందుకంటే we become so selfish. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, మొదటి మరొకసారి చదువుకుందాం వచనాన్ని, 9వ వచనం. తండ్రి నన్ను ఎలాగ ప్రేమించినో నేను మిమ్మల్ని అలాగ ప్రేమించితిని, నా ప్రేమ యందు నిలిచి ఉండండి, నా ప్రేమ యందు నిలిచి ఉండండి. సో అపాయిడ్ ఇన్ మీ అంటే ఏంటో దేవుని వాక్యం సెలవిస్తుంది. రిమైన్ ఇన్ మై లవ్. అపాయిడ్కు రిమైన్కు రెండు కూడా ఏం చెప్పొచ్చు? పర్యాయ పదాలు ప్రేమైన దేవుని పిల్లలు. నిలిచి ఉండటం, నిలిచి ఉండటం రెండు కూడా. అపాయిడ్ ఇన్ మీ, నా యందు నిలిచి ఉండండి, నా ప్రేమ యందు మీరు నిలిచి ఉండండి. ప్రేమైన వాళ్ళ దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సో ఒక వ్యక్తి జీవితంలో ఫలించాలంటే దేవుని ప్రేమ యందు నిలిచి ఉండాలని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 35వ వచనం ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 35వ వచనం. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక, తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తం అప్పగించి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. తండ్రి కుమారుని అంతగా ప్రేమించాడు కనుక ఆయన చేతికి సమస్తాన్ని అప్పగించాడంట. 23-4 వచనం చదువుకుందాం. 17వ అధ్యాయం యోహాను సువార్త 17వ అధ్యాయం 23-4 వచనం. వారి యందు నేనును నా యందు నీవును వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకంగా ఉన్నందున నీవు నన్ను పంపించాడు. సంపూర్ణులుగా చేయబడ్డం అంటే ఏంటి తెలుసా? తండ్రి ప్రేమ యందు ఎవరున్నారంట? యేసయ్య ఉన్నాడంట. ప్రేమ వాళ్ళరా, యేసయ్య ప్రేమ యందు ఎవరున్నారంట? వీరున్నారంట. దయచేసి గమనించండి. సో అప్పుడే ఏమవుతుందంట? సంపూర్ణత. ఒక వ్యక్తి స్పిరిచువల్ గా సంపూర్ణుడిగా ఉండాలంటే ఆ ప్రేమను కలిగి ఉండాలి. ప్రేమైన దేవుని ద్వారా. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం ఒక వచనం చూసుకుందాం. 13వ అధ్యాయంలో నేను ప్రేమ లేని వాడనైతే అని మాట్లాడుతూ పౌలు మాట అంటాడు. దయచేసి గమనించండి. చూడండి, మనుషుల భాషలతోనూ దేవుల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగేడు కంచును గడగడలాడు తాళమునై ఉండును. ఈ 13వ అధ్యాయంలో చెప్తే ప్రేమైన దేవుడు ఉన్నారా, ఈయన ఒక విధంగా ఏం మాట్లాడుతున్నాడంటే స్పిరిచువల్ గిఫ్ట్స్ గురించి మాట్లాడుతున్నాడు కదా. ఇవన్నీ కూడా ఆత్మీయ వరాల గురించి మాట్లాడుతున్నాడు. ఆత్మీయ వరాల గురించి మాట్లాడుతూ దేవుని ప్రేమ గురించి చెప్తూ ఉన్నాడు. దయచేసి గమనించండి ప్రేమైన దేవుని బిడ్డలారా. సో అవన్నీ ఉన్నాయి నీకు. నువ్వు ప్రవచనా శక్తి కలిగి ఉండవచ్చు ప్రేమైన దేవుని బిడ్డలారా. మంచి వాక్య సందేశకునిగా ఉండవచ్చు, మంచి ప్రార్థనాపరునిగా ఉండవచ్చు ప్రేమైన దేవులారా. ఇవన్నీ కూడా ఒకవేళ దేవుడిచ్చే వరాలు, నీకు దేవుడిచ్చే ఎబిలిటీ కావచ్చు. కానీ ప్రేమ లేని వాడనైతే అదంతా కూడా అంత ఫ్రూట్ లేదు. నీకు ఫ్రూట్ లేదు అని చెప్తూ ఉన్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. నీలో ఫ్రూట్ లేనప్పుడు ఇవన్నీ కూడా దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. నిన్ను ఎలా వాడుకుంటున్నాడో ఒక సైరస్ అనే వ్యక్తి వాడుకున్నాడు. సైరస్ అనే వ్యక్తి ఎవరు? కోరేషు రాజు. ఒక అన్యుడిని దేవుడు వాడుకున్నాడు. దయచేసి గమనించండి. ఒక అన్యుడు దేవుడిని తెలియదు ఆ వ్యక్తికి ప్రేమైన దేవుని పిల్లరా. కానీ అతని గురించి దేవుడు ఒక ప్రవచనం చెప్పి ఒక అన్యుడిని ప్రభు వాడుకున్నాడు ప్రేమైన దేవుని పిల్లరా. దేవుడు నమ్ముకున్నాడా కోరేషు? దేవుడు వాడుకోలేదా కోరేషును? ప్రేమైన అలాగే నిన్ను వాడుకున్నాడు అంతే. సింపుల్, వెరీ సింపుల్ ప్రేమైన దేవుని పిల్లరా. అందుకే ప్రభు దగ్గరికి మనం వెళ్ళినప్పుడు, దేవా మీ నామందు మేము కార్యాలు చేయలేదా, మీ నామందు అద్భుతములు చేయలేదా, మీ నామందు మేము స్వస్థతలు జరిగించలేదా అంటే మీరెవరో నాకు తెలియదు. మిమ్మల్ని నేను వాడుకున్నానంతే, కానీ మీరెవరో నాకు తెలియదు. ప్రియమైన దేవుని పిల్లరా, దేవునితో మనం ఎరగబడిన వారంగా మనం ఉండాలంటే ఇక్కడ
విశేషముగా మనము దేవుని చేత ఎరగబడిన వారం అని ఈ యొక్క యోహాను భక్తుడు రాస్తాడు. ప్రేమైన దేవులారా, ఎప్పుడు ఎరగబడ్డామో తెలుసా? దేవుని ప్రేమ యందు మనం నిలిచి ఉంటేనే. వాడు మాత్రమే దేవుని తెలుసుకున్నాడంటే, మిగతా వారు తెలుసుకోలేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా, దేవుని ప్రేమను తెలుసుకున్నాడు, దేవుని ప్రేమ యందు నిలిచి ఉంటాడంతే. దేవుని ప్రేమ యందు నిలిచినవాడు వాడు సంపూర్ణుడు అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఏముంటాయంట? ఆటోమేటిక్ ఫ్రూట్ అంతే. ఆటోమేటిక్ ఫ్రూట్, ఇట్స్ న్యాచురల్. ఒక చెట్టు ఏ రీతిగా ఫలిస్తుంది ఆ రీతిగా ఫలిస్తుందండి అంతే. మనం సపరేట్గా నేను ఫలించాలి ఇది కలిగి ఉండాలి అది ఏమి అనుకోనక్కర్లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నిజంగా ఆయన ప్రేమ ఎందు అంటే ఆ ఫ్రూట్ అనేది ఎక్స్టర్నల్, అది బయట కనపడేది. అది బయటకు ఎప్పుడు కనపడుతుంది? ఇది డీప్లీ రూటెడ్ అయి ఉంటేనే. ఈ కొమ్మ లేకపోతే ఈ యొక్క దాన్ని ఏమంటారు, బ్రాంచ్, ఈ యొక్క ఈ తీగ ఈ యొక్క రూట్లో గమనించినట్లయితే ఈ ద్రాక్ష వరడి ఎంత బలంగా ఉంటుందో, ఎంత బలంగా ఆ యొక్క దాన్ని తీసుకుంటుందో దాన్ని బట్టి ఆ ఫ్రూట్ ఉండటం ప్రారంభిస్తుంది. ప్రేమైన దేవులారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడటం చూస్తాం. అది లేకపోతే నేను ఇప్పుడు కూడా చెప్తాను, ఆత్మీయ వరాలు మనకు లేకపోయినా పర్వాలేదు, ఆత్మీయ ఫలం మాత్రం ఖచ్చితంగా ఉండాలి. వాటిలో అన్నిటికంటే ముఖ్యమైనది ఒక విధంగా చెప్పాలంటే ఈ ప్రేమ అనేది ఎంతో తెలుసా? మనం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి చదవండి. 22. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. ఇట్టి వాటికి విరోధం. గమనించినట్లయితే ప్రేమ అనేది ఆత్మ ఫలంగా వ్రాయబడింది. యాక్చువల్గా గమనించినట్లయితే మిగతావన్నీ కూడా గమనించండి. ప్రేమ నెక్స్ట్ ఏముంది? సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, అవన్నీ కూడా గమనించండి. ప్రేమ లేకపోతే మిగతావన్నీ లేవండి. ఒక విధంగా చెప్పాలంటే ఈ ప్రేమ యొక్క వివిధ రకమైనటువంటి రిఫ్లెక్షన్స్ ఇవన్నీ కూడా, మిగతావన్నీ కూడా. మీరు ఏదైనా తీసుకోండి, ఆ ఆత్మ ఫలాల్లో మీరు గమనించినట్లయితే ప్రతిదానికి రూట్ ఏంటంటే ప్రేమ మాత్రమే. ప్రతిదానికి రూట్ దీర్ఘశాంతం. దీర్ఘశాంతం ఎప్పుడు ఉంటుంది? ఒక వ్యక్తిని ప్రేమించకపోతే దీర్ఘశాంతం కలిగి ఉంటామా? వి నెవర్ హ్యావ్. దీర్ఘశాంతం అనేది మనం చేయలేము. ప్రేమైన దేవుని వల్ల ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం. దయాళత్వం ఎప్పుడు పడుతుంది? ప్రేమ యొక్క రిఫ్లెక్షనే దయ కదా. ఇవన్నీ కూడా మీరు చూడండి, ఇంటికి వెళ్ళిన తర్వాత గమనించండి. ప్రేమ లేకపోతే మిగతా ఫ్రూట్స్ లేవండి. మిగతా ఫ్రూటే లేదు అసలు. ఈ ప్రేమ యొక్క రిఫ్లెక్షన్స్ మిగతావన్నీ కూడా. అందుకే ప్రభు చెప్తున్నాడు, మీరు ప్రేమ యందు నిలిచి ఉంటే ఆటోమేటిక్గా ఈ రిఫ్లెక్షన్స్ అన్ని ఉంటాయి. ఒక వ్యక్తిని నువ్వు ప్రేమిస్తే వాడిని సహిస్తావు అంతే. ఒక వ్యక్తిని పిల్లడు ఎన్ని తప్పులు చేస్తాం ఏమేం చేస్తాము? ఇప్పుడు వాళ్ళు ఎంతగానో క్షమిస్తూనే పోతా ఉంటాం కదా. ఆ ప్రేమ లేకపోతే ఏం చేస్తాము? వాడిని వదిలేస్తాం అంతే కదా. వాడిని వదిలేయడమో లేకపోతే కొట్టి మన కోపాన్ని తీర్చుకోవడమో, ఇంకా వద్దు వీడు ఎంత చెప్పినా ఇంతే వదిలేదు. సో ఈ రీతిగా మన ఉంటాయి తప్పితే వాడు ఏ రీతిగా అయినా సరే అనేది ఎప్పుడు వస్తుందంటే, వాడు మన సొంత కొడుకైనప్పుడు ఏం చేస్తాం? వాడిని ఎట్లా ప్రేమిస్తామో, వాడు ఎలాంటి వాడిని ఎలా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తామో, ఇంకా వీడికి ఏ ప్రేమ చూపిస్తే వాడు ఇంకా దారిలోకి వస్తాడని అది రకరకాలుగా మన ప్రయత్నాలు చేస్తాం. అది ప్రభు కోరుతున్నాడు. అది నువ్వు కలిగి ఉండాలని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడతాడు. ప్రేమ రిఫ్లెక్షన్, ప్రేమ యొక్క మెయిన్ రిఫ్లెక్షన్. మిగతావన్నీ కూడా ఫ్రూట్స్ అన్ని కూడా. ఒకవేళ మిగతావన్నీ కలిగి ఉన్నాను, ప్రేమ లేని వాడను అంటే ఏమాత్రం కూడా అర్థం. అందుకే ఈ 11వ అధ్యాయంలో ప్రతి దాని గురించి కూడా మాట్లాడుతూ తను ఏమంటాడంటే, ప్రేమ లేని వాటినైతే వ్యర్థం, పేరు లేని వాటినైతే. చూడండి 11వ వచనం చదువుకుందాం. కాగా విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. విశ్వాసము, నిరీక్షణ. విశ్వాసము అనేది అది దేవుడు ఇచ్చేది. ఇప్పుడు చూశారు అలా. విశ్వాసము మనకు కర్తయు, దాన్ని కొనసాగించేవాడు దేవుడు కదా. విశ్వాసం కర్తయు, దాన్ని కొనసాగించేవాడు దేవుడు. విశ్వాసం ఇచ్చేది కూడా దేవుడే, మనకు విధంగా చెప్పాలి కదా. ఆ విశ్వాసం అంటే మనకేమవుతుంది? నిరీక్షణ కలిగి ఉంటాం. హోప్ అనేది మనం కలిగి ఉంటాం కదా. నిరీక్షణ లేని ఇతరుల వలె అని తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు. ప్రేమైనది, ఇతరులకు నిరీక్షణ లేదు, మనకు నిరీక్షణ ఎందుకు? మన విశ్వాసులు కాబట్టి.
ప్రేమలారా, విశ్వాసం యొక్క రిఫ్లెక్షన్ ఒక విధంగా చెప్పాలంటే నిరీక్షణ, హోప్ అనేది. గమనించినట్లయితే ఈ ప్రేమ అనేది సపరేట్. దయచేసి గమనించండి, ఈ మూడంట నిలిచి ఉండేది, ఈ మూడంట నిలిచి ఉండేది. ఆ మూడిట్లో కూడా శ్రేష్టమైనది ఏంటంట ప్రేమ. విశ్వాసం కంటే శ్రేష్టమైందండి ప్రేమ. నిరీక్షణ కంటే కూడా శ్రేష్టమైంది ప్రేమ. ఇది మీరు కలిగి ఉండండి, ఇది మీరు కలిగి ఉండండి. ఈ ప్రేమను మీరు కలిగి ఉంటే యేసును మీరు కలిగి ఉన్నట్టే విధంగా చెప్పాలంటే. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపుడు, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. కొంతమంది మనం ఓడ్చుకోలేకుండా ఉంటాం, కొంతమంది ఓడ్చలేక ఉంటాం. ప్రేమని దేవుడు ప్రేమ కలిగిన అందరినీ ఎలా దగ్గర తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సో వీ ట్రై టు ప్రేమైన దేవుడు డ్రాగ్ దెమ్ నియర్ టు us. ప్రేమైన దేవుడు వాక్యం సెలవిస్తున్నట్టుగా మనం చూస్తాం. అని ఎంత ప్రేమమయ్యాడంటే ప్రేమైన దేవుడు వాళ్ళు ఒక వేష్యను పట్టుకొని వస్తే దేవుడు పాపిని, ప్రేమైన దేవుడు చూడండి ఎంత ప్రేమిస్తున్నాడు. దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు కానీ పాపిని ప్రేమిస్తున్నట్టుగా మనం చూస్తాం. ఒక వేషం తీసుకుని వస్తే ప్రభు దగ్గరికి ఆయన ఏమంటున్నాడు, అమ్మా అని పిలుస్తున్నాడు. వాళ్ళు ఏమో రాళ్ళు తీసుకుని కొట్టడానికి వచ్చారు. చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు వరకు బైబిల్ వ్రాయబడితే ప్రేమైన దేవుడు చిన్నవాడు మొదలుకొని ముసలివాడు వరకు రాళ్ళు తీసుకుని పట్టడానికి, చంపేదానికి ప్రయత్నం చేస్తే ఆమె ఏదో పాపం చేసిందని ప్రేమైన దేవుని ఆమె పిలిచి అమ్మ అని పిలుస్తున్న వ్యక్తిగా మనం చూస్తాం. అది ప్రేమ. ప్రేమైన దేవుని ఆ ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? ఆ వ్యక్తిని మార్చేస్తుంది. ప్రేమ ఏం చేస్తుంది? వ్యక్తిని మారుస్తుందండి ప్రేమైన దేవుని మనం గమనించినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయంలో సుఖారు గ్రామస్తురాలని దేవుడు ప్రేమించాడు. ఆ సుఖారు గ్రామం దయచేసి గమనిస్తే ఆ 4వ అధ్యాయం మనం చూస్తాం. యాకోబు బావి దగ్గర కూర్చుని ప్రేమైన దేవుడు ఆమెను ప్రేమించాడు ప్రేమైన దేవుడు. సో ఆమె జీవితాన్ని గురించి తెలిసినటువంటి ప్రభు ఆమెను ప్రేమిస్తాడు. చాలా వరకు ఏం చేస్తుంది తెలుసా? మనం ప్రేమిస్తాం, వారి వ్యక్తిగత విషయాలు తెలియనంత వరకు మనం ప్రేమిస్తాం. కానీ వ్యక్తిగత విషయాలు తెలియగానే ఏం చేస్తామంటే వారి నుంచి కొంచెం మనకు ఒక విధమైనటువంటి అనేది ఫ్రీ క్యాంప్ ప్రోగ్రామ్. ప్రేమించలేము కదా, ప్రేమించలేము. దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం, దూరం పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ప్రేమ వలన ఆమె గురించి మొత్తం హిస్టరీ తెలిసిన ప్రభు ఆమె కోసమే వెయిట్ చేస్తున్నాడు. దయచేసి గమనించండి, ఒక వ్యక్తిని గురించి పూర్తిగా నీకు తెలిసి ఉన్నప్పటికీ కూడా, అలాంటి వ్యక్తిని తెలిసినప్పటికీ కూడా ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు, ఆమె రాక కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు, ఆమెతో సంభాషించాలని వెయిట్ చేస్తున్నాడు, ఆమె జీవితాన్ని మార్చాలని కోరుకుంటున్నాడు. ప్రేమ ఆమెను అమ్మా అని సంబోధించాడు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, యేసయ్య ప్రేమని తెలుసుకున్నటువంటి ఆమె ఏం చేస్తుందో తెలుసా? తన జీవితాన్ని సమర్పించడమే కాదు, ఊరిలోనికి వెళ్ళి ఇదిగో నా యొక్క జీవితాన్ని స్టడీ చేయడం మాత్రమే కాదు, బట్టబయలుగా తెలిసినటువంటి ఈయన చేసినటువంటి ఈయన క్రీస్తు కాడా చెప్పడం ప్రారంభించింది. ఆమె ఏమైనా ద్వేషించాడా యేసు ప్రభావిను? ప్రేమ వల్ల ఏమాత్రం ద్వేషించలేదు. కానీ ఆమె విషయం చెప్తూ ఉన్నాడు, నీ జీవితాన్ని మార్చుకోమని చెప్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఆయన ప్రేమ చూపించాడు అంతే. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆమె ప్రేమకు ఆమె అట్రాక్ట్ అయింది. ఇదండి యేసయ్య ప్రేమ. వాక్యం చెప్పడం కాదు, ప్రార్థించడం అంతకన్నా కాదు ప్రేమైన దేవుని బిడ్డలారా. సో ప్రార్థించవద్దని చెప్పడంలా, వాక్యం చెప్పొద్దని చెప్పడంలా, కానీ ఇవన్నీ కూడా రిఫ్లెక్షన్. ఒక వ్యక్తిని నువ్వు ప్రేమిస్తే ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేస్తావు. ఒక వ్యక్తి నువ్వు ప్రేమిస్తే ఆ వ్యక్తి కోసం నువ్వేం చేస్తావు? తాపత్రయపడతావు. ఏ రీతిగానైనా వాక్యం చెప్పాలని ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఈ సాయంకాల సమయంలో. సో దేవుని ప్రేమ యందు నిలిచి ఉండటం అనేది ఇట్స్ ఎక్స్టర్నల్ ఫ్రూట్ మనకు కనపడాలంటే ఇంటర్నల్ గా మనం ఎంతగా ప్రభువులో ఉంటామో అంత ఫ్రూట్ కనపడుతున్నాడు. నీకు బయట ఫ్రూటే కనిపించట్లేదా? ఎవరు కూడా ఈ వ్యక్తిలో నాకు ఒక్క మంచి కూడా లేదంటున్నారా? ఈ వ్యక్తిలో నాకు కేవలం ఒక లేదంటున్నారంటే మనం ప్రభువులో నిలిచలేము. కాబట్టి దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఎక్స్టర్నల్ ఫ్రూట్ అనేది ఎక్స్టర్నల్ యాక్షన్, కానీ ఇంటర్నల్ ఏంటంటే ప్రభు ప్రేమ యందు నిలిచి ఉండడం అనేది చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఎందుకు ప్రభు ఈ మాటలు స్ట్రెచ్ చేస్తున్నాడు తెలుసా? దీన్ని ఎందుకు అర్థం చేసుకోవాలని చెప్తున్నాడు తెలుసా? ప్రేమైన దేవుని ద్వారా యాక్చువల్ ఇక్కడ ప్రభు చాలా ఒక లోతైన భావంతో చెప్తున్నాడు. ఎందుకంటే యేసు ప్రభు ఎల్లకాలం వాడికి ఫిజికల్ గా ఉన్నాడు. దయచేసి గమనించండి, యేసు ప్రభు ఎల్లకాలం ఫిజికల్ గా ఉన్నాడు. ఇది 15వ అధ్యాయం. 17వ అధ్యాయంకి వచ్చేపాటికి నేను వెళ్ళిపోబోతున్నా అని చెప్తూ ఉన్నాడు. 18-20 అధ్యాయులకు వచ్చేపాటికి ఆయన చనిపోబోతున్నాడు. ప్రేమైన దేవుడులారా, ఇంకా 4-5 అధ్యాయాల్లో యేసు ప్రభు చనిపోబోతున్నాడు అని ప్రభు అది గుర్తుపెట్టుకుని శిష్యులతో చెప్తున్నటువంటి మాట ఏదో తెలుసా? ప్రేమైన దేవుడులారా, ఎందుకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడంటే, నేను ఆయన వారితో ఫిజికల్ గా ఎల్లప్పుడూ ఉండలేడు, కానీ గమనించినట్లయితే వారిని
ప్రభు ప్రేమలో నిలిచి ఉన్నవారైతే ఆ రిలేషన్స్ ఏ విధంగా ఉంటుందంటే, ప్రభు ప్రేమ ఎందుకు మనం నిలిచి ఉంటే ప్రభుతో రిలేషన్ ఎప్పటికీ కట్ కాదు ప్రేమైన దేవుడు, ఎప్పటికీ కట్ కాదు ప్రేమైన దేవుడు కదా. అందుకే ప్రభు చెప్తున్నాడు మొట్టమొదటిగా, నేను మీతో సదాకాలం నేను ఉండలేదు, కానీ ఇదిగో నేను తండ్రి దగ్గరకు వెళ్ళబోతున్నాను, నేను మీ కొరకు నా ఆత్మను మీ దగ్గరకు పంపించుకోతున్నాను. కానీ మీరు నా ప్రేమ ఎందు నిలిచి ఉన్నవారైతే నాతో మీరు కనెక్ట్ అయి ఉంటారు. దేవుని ప్రేమ ఎందు నిలిచి ఉంటే దేవునితో ఎల్లప్పుడూ మనం కనెక్ట్ అయి ఉంటాం. అది చాలా ఇంపార్టెంట్. ప్రేమ దేవుని కరెక్ట్ అయి ఉండడం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని ప్రేమ ఎందు నిలిచి ఉండటం, దేవుని ప్రేమ ఎందు నిలిచి ఉండటం. ప్రేమైన వాళ్ళరా, సో అందుకే ప్రభు చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఎవరైనా ప్రభువుని చూపించండి, లేకపోతే లేకపోతే మీ దేవుని చూపించండి ఛాలెంజ్ చేశారు అనుకోండి. ప్రేమ వాళ్ళరా, మనం ఏం చేస్తాం? అయ్యో నేనేం చేయలేకపోతున్నానే, ఏం చూపించలేకపోతున్నానే, నేను చేతగానే వాడినే ఇంట్లోకి వచ్చి ఏడ్చడమో లేకపోతే ప్రార్థన చేసుకోవడం ప్రారంభిస్తాం. ప్రేమలరా, దేవుని చూపించడం అంటే ఏంటో తెలుసా? దేవుని ప్రేమను వెల్లడిపరచడం, అంతే. సింపుల్గా దేవుని ప్రేమను వెల్లడిపరచడం ప్రియమైన దేవుని పిల్లరా. సో వాళ్ళు దేవుని చూడటం ప్రారంభిస్తారు ఆటోమేటిక్గా. ప్రభు ప్రేమను ఈ రీతిగా మనం వెల్లడిపరచాలి అని పౌలు చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అందుకే ఎప్పుడైతే మనం ప్రభు ప్రేమలో ఉండటం ప్రారంభిస్తామో, కొన్నిసార్లు అనుకుంటాం ప్రభు ఈ స్ట్రీట్లో తిరుగుతూ ఉంటే మనకు రోగాలు ఎక్కడుంటాయా, మనం రోగాల దగ్గర సఫర్ అవుతామా కనిపిస్తుంది కొన్నిసార్లు. ప్రభు ఇక్కడ విశ్వాస ప్రభుత్వం ఈ స్ట్రీట్లో తిరుగుతూ ఉన్నాడు అనుకోండి, గల్లెలో తిరిగినట్టుగా మనం ఈ రీతిగా సఫర్ కావడం ప్రభు నిజంగా అనుమతిస్తాడు అసలు కదా? అనుమతిస్తాడు అసలు. ఈ స్ట్రీట్లో తిరుగుతున్నాడు అనుకోండి, ఈ గవర్నమెంట్లో అందరూ ఒకరినొకరు ద్వేషించుకోవటం, అసూయపడటం, లేకపోతే రోగాలతో బారిన పడటం ప్రభు అంగీకరిస్తారు. ఇవన్నీ కూడా ఒక్కొక్కరిని ముట్టడం, స్వస్థపరచడం, అంతే. ప్రేమైన దేవుళ్ళరా, ఎవరినైనా సరే ఎలాంటి వాళ్ళైనా సరే బాగుపరుస్తారు, అంతే. ప్రేమలరా, కానీ ఎందుకు ఇదిగా జరుగుతూ ఉంది? ప్రభు ఫిజికల్గా మనతో లేడు ప్రేమైన దేవుళ్ళరా, కానీ ప్రభు ప్రేమను కొనసాగించే వారంగా మనం ఉండాలి. ప్రభు ప్రేమను కొనసాగించే వారంగా ఉండాలి. అందుకు ప్రభుతో ఎవరైతే రిలేషన్ కలిగి ఉంటారో వారు మాత్రమే కొనసాగించారు, మిగతా వాళ్ళు కొనసాగించలేదు. అందుకోసమే ప్రభు చెప్తున్నాడు ఈ శిష్యులకు, ఎందుకంటే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను కదా, నేను వెళ్ళిపోబోతున్నాను, నా ప్రేమను ఈ లోకంలో కొనసాగించేవారుగా మీరు ఉండాలి, నా ప్రేమను ఈ లోకంలో మీరు ఇతరులకు తెలియజేసేవారుగా ఉండాలి. నేనేమో వెల్లడిపరుస్తున్నాను, నా జీవాన్ని ఇస్తున్నాను, కానీ అది ప్రజలకు ఏ రీతిగా తెలుస్తుంది? మీరు ఇతరులను ప్రేమించడం ద్వారా, లేకపోతే మీరు నా ప్రేమ ఎందు నిలిచి ఉండటం ద్వారా మన రిలేషన్ గట్టిగా ఉండటం ప్రారంభిస్తుంది. అది ఇతరులు తెలుసుకోవటం ప్రారంభిస్తారు. దట్స్ వాట్. సో మనం ప్రభుతో ఎంత గట్టిగా ఉన్నామో అంత గట్టిగా ఉంటే దాన్ని ఇతరులు తెలుసుకోవటం ప్రారంభిస్తారు. అది ప్రియమైన దేవుని పిల్లరా. అందుకే మొట్టమొదటి గమనించినట్లయితే దేవుని ఇట్స్ అ ఫౌండేషన్. ఈ ప్రేమ అనేది ఒక ఫౌండేషన్. దేనికో తెలుసా? ఒక క్రైస్తవ విశ్వాసానికి కూడా ఒక విధంగా చెప్పాలంటే ఫౌండేషన్ లాంటిది ప్రేమైన వాళ్ళరా. క్రైస్తవ రిలేషన్స్కు ఒక ఫౌండేషన్ లాంటిది ప్రేమైన వాళ్ళరా. ప్రేమ లేకపోతే లేదు మిగతా మీ ఏ మతమన్నా తీసుకోండి ప్రేమైన దేవుని పిల్లరా, ఏది కూడా ప్రేమ మీద కట్టబడలేదు. ఎందుకంటే వాళ్ళు ప్రేమ కాదు కాబట్టి. యేసుప్రభు ఒక్కడే ప్రేమ కలిగిన దేవుడు, ఆయన మాత్రమే ప్రేమ కలిగిన దేవుడు. కాబట్టి ప్రేమ మీద పుట్టినటువంటిది ప్రేమైన దేవుని పిల్లరా. క్రైస్తవులు అనే విషయం మనం గుర్తు చేసుకోవాలి ప్రేమైన దేవుని పిల్లరా. సో తండ్రి కుమారుని ఏ రీతిగా ప్రేమించాడో, కుమారుడు కూడా అదే రీతిగా మనల్ని ప్రేమించాడు. మనం కూడా అదే రీతిగా ప్రేమించాలి అని ప్రభు వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. ఏమాత్రం తేడా లేక. అందుకే నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు అని చెప్పాడు యేసు. నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు, నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు. ప్రేమిన వాళ్ళారా, అంటే నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించడం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే అంటే ఇప్పుడు నాకు ఏది మంచిదో అది నేను తీసుకుంటా కదా, అదే ఇతరులకు ఇవ్వటం ప్రారంభించాను. నేను చిన్నప్పుడు మేము మామూలుగా వాళ్ళం ఏదైనా అన్నము రాత్రి అన్నం ఉంటే ఏం చేస్తాం మనము? పిచ్చగాళ్ళు ఇప్పుడు వచ్చి రాకున్నారు యాక్చువల్గా వెళ్ళాలి. అప్పుడు ఏం చేస్తామంటే మిగిలిన అన్నం అంటే వేసేవాళ్ళం అనమాట కదా. జనరల్గా మనం చేసే పని ఓకే, ఉన్న దాంట్లో ఒక 10 పైసలు, అప్పట్లో 10 పైసలు పావలా వేసేవాళ్ళం. ప్రేమైన దేవుని పిల్లరా, అంటే మనం ఏమో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఇచ్చేయటం అనేది కాదు, కానీ మనం నిజంగా వారిని ప్రేమిస్తూ ఉంటే దే విల్ బి అట్రాక్టెడ్ టు ద లార్డ్. యాక్చువల్లీ ప్రేమైన దేవుని పిల్లరా, అలాంటి కాదు, నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు అంటే మనం కలిగిన దాంట్లో మిగతా వాళ్ళకి పంచడం, అలాంటి ప్రేమను కలిగి ఉండాలి ప్రేమైన దేవుని పిల్లరా. గమనించినట్లయితే
దేవుని వాక్యం ఎప్పుడైతే అది చేస్తాం తెలుసా, మిరకల్స్ జరగడం ప్రారంభిస్తాయి. మిరకల్స్ జరుగుతాం ప్రారంభిస్తాయి. 5 రొట్టెలు 2 చేపలు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభు కోసం ఇచ్చాడు, ప్రభు కోసం ఇచ్చాడు అంతే. అదంతా మల్టిప్లై అయిందో తెలుసా, 5,000 మందికి ఆ మల్టిప్లై అయిపోయినట్టుగా మనం చూస్తాం. ప్రేమతో ప్రభుకి ఏదైతే ఇస్తామో, నేను ప్రభుకి ఇస్తున్నాను అని ఇతరులకు ఇవ్వాలంతే. ప్రేమైన దేవుని బిడ్డలారా ఎవరికి ఎట్లా ఇవ్వాలి మనము? నేను ప్రభుకి ఇస్తున్నాను అని ఇతరులకు ఇవ్వటం ప్రారంభించాలి. దట్ విల్ బి మల్టిప్లై. ఆ ప్రేమ ఎంతగా వెల్లడవుతుందంటే అంతగా విస్తరిస్తుంది. ఎందుకు యాక్చువల్గా విస్తరించడం లేదు? ఎందుకు 2000 సంవత్సరాల నుంచి కూడా ఎంతగా చేస్తున్నా కూడా ఆనాడు పౌలు చేసినటువంటి సేవ ఉండేదంటే ప్రేమ రోజు రోజుకు తగ్గిపోతాం. దేవుని వాక్యం సెలవిస్తుంది. గమనించినట్లయితే ప్రేమలో ఏమవుతున్నా మనము విఫలం అవుతున్నామంట. ప్రేమైన దేవుడు రోజు రోజుకు ప్రేమ తగ్గిపోతుందంట. ప్రేమైన దేవుడు పిల్లరా గమనించినట్లయితే మనం చూస్తున్నాం. ఆ ప్రేమ తగ్గిపోవటం చివరికి ఏమవుతుందంటే విశ్వాసాన్ని కోల్పోవటం. ప్రేమలో లేకపోవటం అంటే ఏంటంటే దేవునితో కనెక్షన్ లేకపోవటమే. ఆ కనెక్షన్ లేకపోవటం ఏమవుతుంది? విశ్వాసం లేకపోవడం కావడం ప్రారంభిస్తుంది. అందుకే మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసము కనుగొనగలనా అని ప్రభు ఒక ప్రశ్న వేస్తున్నాడు, ఒక క్వశ్చన్ వేస్తున్నాడు. కానీ దాన్ని కొనసాగించాలంటే మెయిన్ రూట్ ఏంటంటే, అందుకే శిష్యులు చెప్తున్నాడు, అందుకే వాళ్ళు వాళ్ళ ప్రాణాలకు తెగించి ఇతర దేశాలకు వెళ్ళారు. తమ జీవితాన్ని పట్టించుకోలేదు, తమ కుటుంబాలను పట్టించుకోలేదు, తమ వారిని పట్టించుకోలేదు. ప్రభు ప్రేమ నన్ను బలవంతం చేసి పౌలు ఏమంటాడంటే ప్రభు ప్రేమ నన్ను బలవంతం చేస్తుందంట. ప్రేమ ప్రభు ప్రేమ ఏం చేస్తుంది? బలవంతం చేస్తుంది. వాళ్ళు త్యాగం చేశారండి. అవి ప్రేమలో త్యాగం ఉంది. మనం ఏం త్యాగం చేస్తున్నాం? ఏం త్యాగం చేయగలుగుతున్నాం? ఏది త్యాగం చేయలేం కదా. ఏది త్యాగం చేయలేము. ప్రేమైన దేవుడు కాదు. మనం తినే పోషణం ఎవడైనా ఆకలి ఉన్న వాడికి మనం తినకుండా ఇవ్వగలుగుతున్నామా? ఇవ్వలేము. ఆ మనసు రాదు మనకు. ఎందుకంటే మనం ప్రభు ప్రేమ ఎందుకు నిలిచలేము కాబట్టి మీకు చెప్పడానికి బాగుంటాయి కానీ ఆచరించాలని ప్రభు చెప్తున్నాడు. ప్రేమైన దేవుడు వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుకోవడానికి చూస్తాం. సో ఇది ఏంటంటే దేవుడి ప్రేమ. ముఖ్యంగా ఒక తలపు చెప్పిన ముగిస్తాను. ప్రేమైన దేవుడి మనం గమనించినట్లయితే చూడండి, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 7 వచ్చిన మరోసారి చదువుతున్నాను. మనము ఒకరినొకడు ప్రేమించము, ఏవైనా ప్రేమ దేవుని మూలంగా కలుగుతున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు. ఇంకొక మాట గమనించినట్లయితే 3వ అధ్యాయం ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడని వాక్యం మీరు గమనించడం. మీరు 3వ అధ్యాయం అనుకుంటా. ప్రేమ యందు నిలవని వాడు ఎక్కడ నిలిచి ఉన్నాడట? మరణమందు నిలిచి ఉన్నాడని బైబిల్ రాయబడింది. ప్రేమిన వాళ్ళరా ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. రెఫరెన్స్ ఏంటమ్మా? 14th verse. 3వ అధ్యాయం 14వ వచనం. ప్రేమ యందు లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. కానీ యేసు ప్రభు ఏంటో తెలుసా? మీరు మరణంలో నుంచి జీవనంలోకి దాటి ఉన్నారు అంటున్నాడు కదా. మీరు మరణంలో నుంచి జీవనంలోకి దాటి ఉన్నారు అంటే మీరు ఇంకా జీవనంలోకి లేరు. ఎక్కడున్నారంట? మీరు మరణంలోనే ఉన్నారు అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. మీరు ప్రేమ లేని వారైతే ఏంటంట? మరణమందు ఉన్నారు, మరణమందు నిలిచి ఉన్నారంట మీరు. కానీ ప్రభు ఏమంటాడు? మీరు ప్రేమ యందు నిలిచి ఉండండి అంటున్నాడు, మరణమందుగా. దయచేసి గమనించండి ప్రేమైన దేవుని ద్వారా. ప్రభునందు నిలిచి ఉన్నామంటే దేవుని ప్రేమ యందు మనం నిలిచి ఉన్నాము. దేవుని ప్రేమ యందు నిలిచి ఉన్నామంటే మరణమందు మనం నిలిచి లేమంతే. దేవుని ప్రేమ యందు మనం నిలబడలేకపోతే, దేవుని యందు మనం నిలవకపోతే ఎక్కడ నిల్చున్నా? మరణమందు నిల్చున్నాం. దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు చూస్తాం. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3:14 చదువుకొని మనం ముగించుకుందాం. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ఏంటంటే పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. ఒక వ్యక్తి పరిపూర్ణుడు కావాలంటే, ఒక వ్యక్తి పరిపూర్ణుడు, ఒక వ్యక్తి సంపూర్ణుడు కావాలంటే ఈ ప్రేమను మీరు ధరించుకోవాలి. ప్రేమను ధరించుకోవటం అంటే ఏంటి? ప్రేమను ధరించుకోవటం అంటే నేను షర్ట్ వేసుకున్నాను కదా, నా శరీరం కనపడుతుంది, షర్ట్ కనపడుతుంది. ప్రేమను ధరించుకోవటం అంటే ఏంటి? ప్రేమ కనపడుతుంది అంటే ప్రేమ నడిచి వస్తున్నట్లు ఉంటుంది, ప్రేమ చూస్తున్నట్లు ఉంటుంది.
ప్రేమ పని చేస్తున్నట్టు ఉంటుంది. దయచేసి గమనించండి. ప్రేమను ధరించుకోవటం అంటే దయచేసి గమనించాలి. ప్రవచనం మీద ఎప్పుడైనా దానికి ధ్యానం చేసుకుని చాలా లోతైనటువంటి వాక్యం అక్కడ గమనించినట్లయితే, ప్రేమను ధరించుకోవటం అంటే ఏంటో తెలుసా? ఇతరులకు కనపడేది నువ్వు కాదు. ఇతరులకు కనపడేది నువ్వు కాదు. యు ఆర్ నో మోర్ విజిబుల్ టు అదర్స్. ఏం కనపడుతుంది? నువ్వు ధరించుకున్న వస్త్రాలు కనపడడం ప్రారంభిస్తాయి. ధరించుకోవటం పైనుంచి కింది వరకు శిరస్త్రాణం కదా గమనించండి. పైనుంచి కింది వరకు ఒక సైనికుడు ధరించుకుంటే సైనికుడు కనిపించడు. ఏం కనపడుతుంది? ఆ యొక్క వస్త్రధారణ మాత్రమే కనపడుతుంది. వస్త్రధారణ మాత్రమే కనపడుతుంది. అంటే నువ్వు చూస్తుంటే ప్రేమ చూస్తున్నట్టు ఉంటుంది. నువ్వు పని చేస్తుంటే ప్రేమ చేస్తున్నట్టే ఉంటుంది. నువ్వు ఏదైనా చేస్తుంటే ప్రేమ చేస్తున్నట్టే ఉంటుంది. దేవుడు చేస్తున్నట్టే ఉంటుంది. ప్రేమైన దేవుడు దట్స్ వాట్ బైబిల్ సేస్. దేవుడు వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఇంకా చాలా ఉన్నాయి, కానీ నేను ముగిస్తూ ఉన్నాను. ఈ సాయంకాల సమయంలో మన జీవితాన్ని ప్రశ్నించుకున్నాను. నిజంగా ప్రేమ ఎందుకు, అందుకే ప్రభు అంటున్నాడు, తండ్రి నన్ను ఏ రీతిగా ప్రేమించాడో అదే ప్రేమను నేను నీకు చూపించాను. ఈ ప్రేమ ఎందుకు మీరు నిలిచి ఉండండి. అప్పుడు మన రిలేషన్ గట్టిగా ఉంటుంది. మీరు ఫిజికల్గా ప్రభు ఉన్నాడా లేదని చూడరు, కానీ నేను ప్రేమ ఎందుకు నిలిచినంటే రిలేషన్ గట్టిగా ఉంటుంది. కాబట్టి ఏమవుతుంది? మీరు ప్రభువును వెల్లడిపరచడం ప్రారంభిస్తారు. ప్రభువును వెల్లడిపరచడం ప్రారంభిస్తారు. దేనికోసం తాపత్రయపడరు, కానీ ప్రేమను వెల్లడిపరచడం కోసం మీరు తాపత్రయపడతారు. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ప్రేమైన వాళ్ళారా, సువార్త చెప్పడం కాదు. ప్రేమైన దేవుళ్ళారా, ప్రభువును ఇతరులకు పరిచయం ఎలా చేస్తామంటే ఒక విధంగా చెప్పాలంటే, ప్రభువును ధరించుకుంటే, ప్రేమను ధరించుకోవటం అంటే ఏంటి? ఇంకో మాటలో చెప్పాలంటే, ప్రేమను ధరించుకోవటం అన్నాను ఇందాక. ఏంటి ప్రేమను ధరించుకోవటం అంటే? ప్రభువును ధరించుకోవటం అంతే. దేవుడు ప్రేమ స్వరూపి. మనం ధరించుకోవటం అంటే ప్రభువును ధరించుకోవటం అంటే నువ్వు కనపడకూడదు, ప్రభు కనపడాలి. నువ్వు నడుస్తుంటే ప్రభు కనపడాలి. నువ్వు పని చేస్తుంటే ప్రభు కనపడాలి. నువ్వు చూస్తుంటే ప్రభు కనపడాలి. దట్స్ వాట్ బైబిల్ సేస్. ప్రేమైన దేవుని ద్వారా అప్పుడు ఆటోమేటిక్గా ఆ ఫ్రూట్ నువ్వు ఫలించడం కాదు, ఆ ఫ్రూట్ ఆ ప్రభువును చూసిన వారు ఆటోమేటిక్గా మేము కూడా ఫలించాలని వాళ్ళకి ఆశపడుతుంది. మేము కూడా ఈ రీతిగా ఉండాలని ఆ రీతిగా ఆశపడుతుంది. ప్రేమైన దేవుని వాళ్ళు ప్రభు దగ్గరకు రావడం ప్రారంభిస్తారు. లేదంటే మనమే ఒక అడ్డంకుగా ఉన్నట్టుగా అనుకుంటాం. సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతుండగా ప్రభు ప్రేమను ధ్యానం చేసుకున్నాం. ఆయన మన కోసం ఎంతగా వెచ్చించాడు, ఎంతగా ప్రేమ చూపించాడు. మనం ఆయన చూపన్న ప్రేమలో ఎంత శాతం చూపిస్తూ ఉన్నాం, ఇతరులకి ఎంత పర్సంటేజ్ చూపిస్తూ ఉన్నాం. ప్రేమలో పరిపూర్ణులు కావాలి, సంపూర్ణులు కావాలి అని ప్రభు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటే, ప్రేమను ధరించుకోండి అని సెలవిస్తూ ఉంటే, నిజంగా ఎంతమంది ధరించుకోగలుగుతున్నాం? ఏదైనా ఒకవేళ మంచి పని చేస్తే ఏం తెలుసా, దానికంటే పబ్లిసిటీ ఎక్కువ ఉంటుంది కదా. ఏదైనా మంచి పని చేస్తే దానికంటే పబ్లిసిటీ 100 రెట్లు ఉంటుంది. ప్రేమైన దేవుడు ప్రేమ వాళ్ళని ప్రేమ ఎప్పుడు కూడా మనం చూస్తే ఆ ప్రేమ ఎలాంటిదో మనం తర్వాత చూస్తాం. ప్రేమ డమ్మంగా ప్రవర్తించదంట కదా. ప్రేమ మర్యాదగా నడుచుకోదంట కదా. ప్రేమ అలాగా ఎంత చక్కగా చెప్తున్నాడు. వరాల గురించి మాట్లాడుతూ ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు అండి పౌలు. మీరు ఇంటికి చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదవండి సార్. ప్రేమ గురించి అంత బ్యూటిఫుల్గా వర్ణిస్తారు. ప్రేమైన దేవుడు అమర్యాదగా ప్రవర్తించదు. ఒకరిని ప్రేమిస్తే మనం అమర్యాదగా మనం తింటాం. ఒకరిని ప్రేమిస్తూ ఉంటే బోస్ చేసుకోం కదా. ఒకరిని ప్రేమిస్తూ ఉంటే అంటే అంతగా మనము చేరదిట్టం ప్రారంభిస్తాం. సాయంకాల సమయంలో ప్రేమ వాళ్ళ అలాంటి ప్రేమను కలిగి ఉన్నామా? అలాంటి ప్రేమ కలిగి ఉంటేనే మనం చిట్ట చివరి వరకు ప్రభుత్వం ఉండగలం. అలాంటి ప్రేమను వెల్లడిస్తే మనం చిట్ట చివరి ప్రభుత్వం మనం ఉండగలం. అపోస్తలులు అలాంటి ప్రేమను కలిగి ఉన్నారు కాబట్టి అందుకోసమే ప్రభు చెప్తూ ఉన్నాడు. అలాంటి ప్రేమను వాళ్ళు కలిగి ఉండేదాన్ని బట్టి ప్రభు కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారు. ఇప్పుడు పరలోకంలో ప్రభుత్వం ఉండగలుగుతున్నారు. ప్రేమ లేని వాడు ప్రభుత్వం ఉండగలడా? పైన ప్రభుత్వం కలిసిపోవాలంటే ప్రభు ప్రేమ కలిగి ఉంటేనే పైన కలిసి ఉండగలదు. లేకపోతే ప్రభుత్వం పైన ఉన్నా కూడా పైన అసలు ఏమంటామో లేదు మనకు తెలియదు. ప్రభుత్వం ఉండాలంటే ప్రభు ప్రేమను కలిగి ఉండాలి. మనం అక్కడికి వెళ్ళాలంటే. సో తనలో ఉంచుకొని ప్రార్థన చేస్తాం. జీవగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నా దేవా, నా ప్రభువనైనా నీలో నిలిచి ఉండటం అంటే ఏంటో, ప్రభువనైనా మీ ప్రేమ యందు తండ్రి ప్రభు నిలిచి ఉండటం అంటే ఏంటో తండ్రి ప్రభువనైనా పరిపూర్ణత, విశ్వాసులుగా మేము పరిపూర్ణతలోనికి, సంపూర్ణతలోనికి సాగడం అంటే ఏంటో యేసయ్య ఈ సాయంకాల సమయంలో మీరు నాతో మా అందరితో మాట్లాడిన విధానం అంతటిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ ఉదయకాల సమయంలో ప్రభు, ఈ సాయంకాల సమయంలో ప్రభు మమ్మల్ని దర్శించండి యేసు ప్రభు.
మీ ప్రేమ చేత మమ్మల్ని స్పృశించండి యేసు ప్రభు. మీ ప్రేమ మాలో ప్రవహించున్నామని కృపను అనుగ్రహించండి తండ్రి. మీ ప్రేమను మేము కలిగి ఉండినట్లు తండ్రి, మీ ప్రేమను మేము ధరించుకున్నట్లు, మీ ప్రేమను యేసు ప్రభు వెల్లడిపరిచినట్లు యేసు ప్రభు నైనా మా జీవితాలను లాగా కృపను అనుగ్రహించండి తండ్రి. అప్పుడు మేము ఫలించడం కోసం మేము ఎంత మాత్రము తాపత్రయపడాల్సిన అవసరం లేదు, కానీ ఆటోమేటిక్ గా ఫలిస్తామని మీ వాక్యం సెలవిస్తుంది. బై నేచర్ న్యాచురల్లీ యూ విల్ బి ఫ్రూట్ఫుల్ అని మీ వాక్యం సెలవిస్తూ ఉండగా యేసయ్యా కృపను అనుగ్రహించండి. ఈ సాయంకాల సమయంలో ప్రభానైనా మేము న్యాచురల్ గా మిమ్మల్ని కలిగి ఉంటే న్యాచురల్ గా మేము ఫలించినట్లుగా మా జీవితాలను మార్చవలసిందిగా బ్రతిమలాడుకుంటున్నాం. మీ ప్రేమను కలిగి ఉండటం కాదు యేసయ్య, మీ ప్రేమను ధరించుకొని యేసు ప్రభ ఇతరులకు మిమ్మల్ని చూపించే గొప్ప కృపను ఇక్కడ చేరిన మా ప్రతి ఒక్కరికి ప్రసాదించాలి. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మిమ్మల్ని వెల్లడిపరచాలి, మిమ్మల్ని చూపించాలి నా దేవ నా ప్రభ. మా జీవితాల ద్వారా, మా పలుకుల ద్వారా, మా చూపుల ద్వారా, మా చేస్తుల ద్వారా యేసయ్య మా క్రియ ద్వారా మీ ప్రేమ వెల్లడైనట్లు కృపను అనుగ్రహించండి నాయన. మీకే స్తుతులు చెల్లిస్తూ మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ యేసయ్య శక్తిగల నామందు, మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవగల నామందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని కొన్ని నామ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.